హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి యాపిల్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటది. దీనికోసమని మనం జ్యూస్ సెంటర్‌లకే ఎళ్ళనవసరం లేదండి. ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి. నేనైతే ఒక యాపిల్‌నైతే తీసుకున్నానండి. ఒక 6 బాదం పిక్కలు, 10 జీడిపప్పులు, అలాగే ఒక 6 ఖర్జూరాలు తీసుకున్నానండి. ఎక్కలు తీసేసి తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి. అలాగే కొద్దిగా మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఈ యాపిల్‌నైతే పైనంతా మనం పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కటింగ్ చేసుకోవాలి. మనకి ఎండాకాలం వచ్చేసింది కదండీ! మనం జ్యూస్ సెంటర్‌లకి ఎళ్ళనవసరం లేదండి. మనం యాపిల్ తెచ్చుకొని ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మనం ఇంట్లో చేసుకుంటే మన వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. మనం దీని గురించని జ్యూస్ సెంటర్‌లకే ఎళ్ళనవసరం లేదండి. మనమే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! మనం చాలా కూల్ డ్రింక్స్ అని, జ్యూస్‌లని తాగుతాం కదా! అలా జ్యూస్ సెంటర్‌లో కాకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ యాపిల్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేకు ఓ మిక్సీ జార్ తీసుకొని చిన్న ముక్కల కింద కోసుకున్నాను కదండీ! ఇవైతే మిక్సీ జార్‌లో వేసుకుందామండి. అలాగే కొజ్జారం ఇక్కలు తీసేసుకొని వేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసేసుకుంటున్నానండి. మిల్క్ మేడ్ అండి ఒక 2 స్పూన్‌లయితే వేసుకోవచ్చు. అలా 2 స్పూన్లు మిల్క్ మేడ్ వేసుకొని, నేను కూలింగ్‌గా ఉన్న మిల్క్ అండి. ఫుల్ ఆ మిల్క్‌ని కూడా వేసేసుకుంటున్నానండి ఒక గ్లాసు. మనకు నచ్చితే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. లేదంటే మనం అలాగే మిక్సీ పట్టించేయచ్చు. మనం వాటర్ వేసుకుంటే కొద్దిగా పలసగా వస్తది. వాటర్ వేయకపోతే కొంచెం చిక్కగా ఉంటదండి. జ్యూస్ అయితే రెడీ అయిందండి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకైతే గ్లాసులనైతే పెట్టుకున్నానండి. ఈ గ్లాసుల్లో అయితే మనం పెట్టుకున్న ఈ జ్యూస్‌నైతే వేసేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా వేసుకోవాలండి. మనకి కొజ్జారం చిన్న చిన్న ముక్కలు తగులుతా ఉంటదండి నోటికి. చాలా బావుంటదండి. మొత్తం అంతా పేస్ట్‌లా ఆడేసుకోకుండా ఈ విధంగా ఆడుకుంటే సరిపోద్దండి. మనం ఐస్ ముక్కలండి. 2 ఐస్ ముక్కలనైతే వేసుకున్నాను. అలాగే చిన్నగా కోసుకున్న జీడిపప్పు ముక్కలను కూడా వేసుకున్నానండి పైన. ఇలా వేసుకొని ఉంటున్నానండి. అంతేనండి. మనకెంతో టేస్టీగా ఉండే యాపిల్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటదండి. మనం ఇంట్లోనే చేసుకొని పిల్లలకి ఇంట్లోనే ఇవ్వండి. చాలా బావుంటదండి. మనం జ్యూస్ సెంటర్‌లకే ఎళ్ళనవసరం లేదండి. ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి దీన్ని. చూసారు కదా! ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటదండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి సజెషన్ అవుతాయండి వీడియోలు. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో